India's premier university lo BTech, 100% placements, 100% education loan, only in Karnavati University, Ahmedabad. చందు శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. ఇక చర్చలోకి వెళదాం. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ ఉన్నటువంటి ఎందుకు సింధూర్లో మనం వెనక్కి తగ్గాము, ఏంటి, ఎలాంటి వ్యూహంగా మనం భావించాలా, ఆర్థిక శక్తిగా మనం ప్రపంచాన్ని శాసించే స్థాయికి మనం ఎదుగుతున్న క్రమంలో ఇది మనకేమైనా ఇబ్బంది అవుతుందని మనం ఆగిపోయామా, లేకపోతే దౌత్యపరమైన ఒత్తిళ్ళ, ఏం జరుగుతుందన్న అంశాలు ముందుగా మనం చర్చ ప్రారంభిద్దాం. వివి లక్ష్మీనారాయణ గారితో చర్చను ప్రారంభిద్దాం. జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి, పర్యాటకంగా అభివృద్ధి చెందుతోంది. స్వర్గధామం, ముఖ్యంగా భారతదేశం మినీ స్విట్జర్లాండ్గా భావించే పెహల్గాం లాంటి చోటకి స్వేచ్ఛగా పర్యాటకులు వెళుతున్న వేళ జరిగిన ఒక ఉగ్ర దాడి ఒక భారతదేశం మొత్తాన్ని షాక్ గురి చేసింది. ఆ 26 మంది బాధితులకు ముందుగా మనం ఒక సంతాప సూచకంగా 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. అలాగే ఆపరేషన్ సింధూర్లో భాగంగా అనేక మంది సైనికులు, ముఖ్యంగా మన తెలుగు నాట నుంచి మురళీ నాయక్ కావచ్చు, ఇతరులు కొంతమంది సైనికులు, అలాగే కొంతమంది పౌరులు కూడా 26 మంది పౌరులు కూడా మృతి చెందినట్టుగా, మరణించినట్టుగా మనకు తెలిసింది. అందరికీ సంబంధించి ఒక్కసారిగా సంతాపం తెలియజేద్దాం. ఇక చర్చలోకి వెళితే ముందుగా పెహల్గాం దాడి తర్వాత ఖచ్చితంగా మనం పాక్ మీద పైచేయి సాధించామనుకున్న తరుణంలో ఎందుకు ఆపరేషన్ సింధూర్ని మధ్యలో విరమణ చేశాము, కాల్పుల విరమణను కొంతమంది, కాల్పులు మాత్రం తాత్కాలికంగా విరామం మాత్రమే కొంతమంది అంటున్నారు, స్టాపేజ్ అంటున్నారు, సీజ్ ఫైర్ కాదంటున్నారు, అలాగే ఆపరేషన్ సింధూర్ 2.0 ముందుందంటున్నారు. అదే సమయంలో చర్చలకు సంబంధించి వాస్తవానికి 18వ తారీఖు చర్చలు జరుగుతాయి అన్నారు, కానీ చర్చలు కూడా లేవు, యథాతథ స్థితి కొనసాగుతుందని చెప్పి సైన్యం తాజాగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్లో ఎందుకు విరామం వచ్చింది, కాల్పుల్లో ఏం జరిగింది అనే అంశాలు మనం ఒకసారి చర్చించుకుందాం. మనతో పాటుగా వివి లక్ష్మీనారాయణ గారు ముందుగా చర్చను ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. ఈ పహల్గావ్ అటాక్ ప్రధానమైన కారణాలు ఏంటన్నవి కొన్ని విషయాలు మాట్లాడతారు. ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటుంటే పాకిస్తాను ప్రపంచంలోనే ఒక ఏకాకిగా మారింది. ఎందుకంటే పాకిస్తాన్ మీద కొన్ని దేశాలు వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాయి. కానీ 2021వ సంవత్సరంలో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి తప్పుకుంది. అప్పటి వరకు పాకిస్తాను చాలా ప్రధానమైన దేశంగా అమెరికా భావిస్తూ వచ్చింది. కానీ 2021వ సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బయటికి వెళ్ళిపోవడం, దానివల్ల పాకిస్తాన్ యొక్క ప్రాచుర్యం తగ్గింది. ఇది నెంబర్ 1. అంటే పాకిస్తాన్ ఏకాకిగా మారడానికి ప్రధానమైన కారణం. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంతకుముందు గల్ఫ్ దేశాలు పాకిస్తాన్కు చాలా మద్దతుగా ఉండేవి. కానీ గత 10 సంవత్సరాలుగా మీరు ఒకసారి చూస్తే భారతదేశం ప్రపంచవ్యాప్తంగా తన సంబంధాలన్నవి చాలా మెరుగుపరుచుకుంది, ముఖ్యంగా గల్ఫ్ దేశాలు. ఏ రోజైతే ఈ పెహల్గావ్ అటాక్ జరిగిందో ఆ రోజు ప్రధాని మోడీ గారు సౌదీ అరేబియాలో ఉన్నారు.